This conference will now be recorded. ఓకే మహేష్ ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అజెండా నోట్ చేసుకో. క్రియేట్ ఏజెంట్ పూల్. Create agent pool at the ADO level. Next, add self-hosted agents. Add self-hosted agents to the same pool, to the same agent pool. Okay. Next, configure a build definition to use the same agent from the agent pool. Okay. Next, configure or run. Configure run a build pipeline. Run a build pipeline to use the same agent from the agent pool. From the agent pool. Third question ni కొంచెం మాడిఫై చేసుకో. Configure the build definition to use the same agent pool. Same agent కాదు, to use the same agent pool. From the agent pool తీసి అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 4th 5th కాపీ చేసుకుని కింద పేస్ట్ చేసుకో. సారీ, థర్డ్ ఫోర్త్ కాపీ చేసుకుని కింద పేస్ట్ చేసుకో. ఎక్కడైతే బిల్డ్ అని ఉందో అక్కడ రిలీజ్ పెట్టాయి. Configure a release definition to use the same agent pool. అంతే. తర్వాత అక్కడ రన్ ఏ రిలీజ్ పైప్ లైన్ టు యూజ్ ద సేమ్ ఏజెంట్ పూల్ అని అనకూడదు. ఎందుకంటే బిల్డ్ డెఫినేషన్ కి ఒక బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, బిల్డ్ డెఫినేషన్ కి ఒక బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఏజెంట్ పిక్ చేసుకోవాలని కన్ఫిగర్ చేయొచ్చు, కానీ ఒక రిలీజ్ డెఫినేషన్ కి రిలీజ్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఏజెంట్ పిక్ చేయాలి అనే స్పెసిఫికేషన్ చేయలేము. కాబట్టి ఆ లాస్ట్ తీసేస్తే నేను చెప్తాను. అది దానికి వేరే విధంగా రాసుకోవాలి క్వశ్చన్ అబ్జర్వేషన్ చెప్తాను. ఐ మీన్ నెంబర్ 6 లైన్ తీసి ఫస్ట్ ఈ 5 అజెండాస్ చూద్దాం. సో అజెండా వచ్చేసి ఒక ఏజెంట్ పూల్ క్రియేట్ చేయడం, తర్వాత ఆ ఏజెంట్ పూల్ లోకి ఒక ఏజెంట్ ని సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ ని యాడ్ చేయడం, తర్వాత ఒక బిల్డ్ డెఫినేషన్ ని ఆ ఏజెంట్ పూల్ యూజ్ చేసినట్టు కాన్ఫిగర్ చేయడం, తర్వాత ఆ ఒక ఎగ్జిస్టింగ్ బిల్డ్ డెఫినేషన్ అంటే ఒక ఎగ్జిస్టింగ్ బిల్డ్ డెఫినేషన్ వేరే ఏజెంట్ పూల్ ఏదైనా ఉన్న బిల్డ్ డెఫినేషన్ తీసుకుని ఆ బిల్డ్ డెఫినేషన్ ని మీ కస్టమైజ్డ్ ఏజెంట్ మీద రన్ చేసేట్టు చేసుకోవడం, తర్వాత రిలీజ్ డెఫినేషన్ కి దీన్ని మార్చడం. ఇవి కదా ఆబ్జెక్టివ్స్. ఓకే, రైట్. నౌ యూ కెన్ మినిమైజ్ ద టాపిక్స్ ప్లీజ్.
let's go to practicals. Go to ADO, minimize the sticky notes, please. Yeah, go to ADO, please. ADO. Now go to ADO settings. Now go to pipelines part. Now go to agent pools. Now click on add pool. Click on add pool. Yeah. Now click on self-hosted. Give the name. మహేష్ పూల్ అని ఇవ్వద్దు, ఎందుకంటే దీనిలో ADO2 లో ఎవరెవరు వాళ్ళందరికీ ఉంటాయి కదా. సో ADO2 పూల్ అని పిలుచు. ADO2 పూల్ అని పెట్టు. Don't give spaces. That's a better practice. Best practice. P should be capital. Yeah. This pool is for self-hosted agents. This pool is for self-hosted agents. Yeah. Right. Click on create. Leave it. Access denied. Oh, you're not the administrator for this project. Sunil, ఒకసారి మహేష్ ని ఈ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ కింద యాడ్ చేయవా? Share your screen and add, please, so that others will be able to see. నేను యాడ్ చేసేసా అది. ఓకే. మహేష్ ని కాదు, నేను పూల్ యాడ్ చేసా. సారీ, పూల్ యాడ్ చేసా. ఒకసారి రీఫ్రెష్ చేస్తే నీకు కనిపిస్తుంది. ఓకే. ఓకే, రైట్, అయిపోయింది. ఓకే, నౌ క్లిక్ ఆన్ ఓకే, పూల్ ఎంటర్ చేసావు కదా. ఇప్పుడు నౌ క్లిక్ ఆన్ న్యూ ఏజెంట్. ఇక్కడ మనకు కావాల్సిన విండోస్ ఏజెంట్ కాబట్టి, మీరు వాడేది విండోస్ మెషిన్స్ కాబట్టి మీ మెషిన్ ఆర్కిటెక్చర్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. 64 బిట్టా 86 30 బిట్టా. సో ఓపెన్ ద సిస్టమ్ ప్లీజ్. ఓపెన్ ద రన్ విండోస్ ఆర్ టైప్ MS Info execute. దీనిలో సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఏంటో చూడు. 64 bit. Right, system type 64 based PC. Okay, so download the agent setup according to system architecture. Download 64 bit. Download it. Download చేసుకో. గైస్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత మీ చేత ప్రాక్టికల్ చేయిస్తా. మీ మిషన్ లో మీరు చేయొద్దు కానీ. ఈ ఏజెంట్ కాన్ఫిగర్ చేసే ముందు ఫస్ట్ మీకు అడ్మిన్ పర్మిషన్స్ ఉండాలి మీ లోకల్ మెషిన్ లో. సో ensure that you have the local administrator privileges on the machine that where you are installing the agent. Leave it. ఏం అవసరం లేదు. Go back. Go to self-hosted agents. ఇక్కడ
మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో చేసుకోవాలి. ఇక్కడే తీసేసుకున్నావు కాబట్టి నీకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఏం చేస్తావు అంటే ముందు ఏవైతే ఎక్స్ట్రాక్ట్ అయినాయో ఫైల్స్ అవి డిలీట్ చేసేస్తాం. మరియు మూవ్ చేయొద్దు, డిలీట్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయి. ఎప్పుడు కూడా ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ చూస్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ ఇయర్ తీసుకుంటే మనకి కైండ్ ఆఫ్ రిపిటేషన్ జరుగుతుంది. ఎక్స్ట్రాక్ట్ ఫైల్ తీసుకుంటే లొకేషన్ వచ్చింది. ఎక్స్ట్రాక్ట్. ఓకే రైట్. ఇప్పుడు ఆ సెటప్ తీసేసి వేరే చోట పెట్టుకో. సెటప్ దానిలో పెట్టద్దు, జిప్, ఎందుకంటే దీనిలో అడిషనల్ ఫోల్డర్స్ వస్తాయి. సో ఇట్ షుడ్ బి క్లియర్. నీ డౌన్లోడ్స్ లో పెట్టుకో. యా, సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే క్లిక్ ఆన్ ఫైల్స్, హెడింగ్స్ లో క్లిక్ ఆన్ ఫైల్. ఈ విండో హెడింగ్స్ ఉంది కదా, ఆల్ట్ ఎఫ్ నొక్కు. ఆల్ట్ ఎఫ్ అంత అవసరం. ఆల్ట్ ఎఫ్ నొక్కు. ఆల్ట్ ఎఫ్ నోట్లా. అక్కడ ఓపెన్ విండోస్ పవర్ షెల్ ఉంది కదా, ఆర్, క్లిక్ ఆన్ ఆర్. యా, విండోస్ పవర్ షెల్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. వచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తా, ఇంకా లోడ్ అవ్వలేదు, డైరెక్ట్. యా, ఇప్పుడు టైప్ సి అండ్ ట్యాబ్. టైప్ సి అండ్ క్లిక్ ఆన్ ట్యాబ్. ట్యాబ్. ఎగ్జిక్యూట్ ఇట్. సారీ మనీ, యాక్చువల్గా నాది మిషన్ రీబూట్ అయింది ఆల్ ఆఫ్ సడన్. ఓకే సార్, నెక్స్ట్ ఏడిఓ వన్ లో నీ చార్జ్ చేయిస్తాను, డోంట్ వరీ. ఓకే షూర్, థ్యాంక్స్. ఇప్పుడు ఓపెన్ యువర్ ఏడిఓ మహేష్. close this window, click on the ADO, click on the ADO. Yeah, now copy the URL please. Copy the URL please. This is called ADO URL, dev.azure.com/your ADO name. So the server URL means your ADO URL. Enter the same. Execute it. Enter the authentication type plus enter for pat. Yeah, enter pat. Sorry, enter. Click enter. Click enter. Yeah. Now you need to generate a pat for you. So go to your ADO login and generate a pat in your user profile. Right side, అక్కడ కాదు, రైట్ సైడ్ లెఫ్ట్ లో, యా అక్కడ ప్యాట్ టోకెన్స్ దగ్గరికి వెళ్ళి నీకంటే ఒక ప్యాట్ జనరేట్ చేసుకో. క్లిక్ ఆన్ న్యూ టోకెన్, ఏదో ఒక నేమ్ ఇచ్చుకో, ప్యాట్ ఫర్ ఏజెంట్ పూల్ అనేది ఒకటి. ఓకే, ఎక్స్పైరీ డేట్ 1 year ఇచ్చేసుకో. కస్టమ్ డిఫైన్డ్ 1 year. full access. Full access. Yeah, great. ఇప్పుడు ఆ ప్యాట్ టోకెన్ కాపీ చేసుకో, నీ స్టిక్కీ నోట్స్ లో పెట్టేసుకో, అయిపోతుంది. ఎక్కడన్నా ఒక వెబ్సైట్.
యా ఇప్పుడు ఈ ప్యాడ్ టోకెన్ వాల్యూని పవర్ షెల్ లో నిన్ను ఎక్కడైతే ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేస్తుందో అక్కడ ఎంటర్ చేయి. ఎంటర్. ఓకే, ఏజెంట్ పూల్ నేమ్ నీ ఇప్పుడు మళ్ళీ ఏడిఓ పోర్టల్కి వెళ్ళి ఏజెంట్ పూల్స్కి వెళ్ళి నీ ఏడిఓ పూల్ నేమ్ ఏముందో ఏజెంట్ పూల్ నేమ్ ఏముందో ఆ నేమ్ కాపీ చేసి ఇక్కడ తెచ్చిపెట్టు. గో బ్యాక్. ADO settings and organization settings and go to pipelines and agent pools and copy the agent pool name. The better practice and the best practice is not to give any spaces between the words. Yeah. Enter the pool name. Next. Enter the agent name. Mahesh self agent. Give hyphen between the name and self agent. M capital. Better. Mahesh. Don't give any spaces. It's not recommended. Wherever you want to give spaces, just specify underscore or hyphen. Yeah. Enter. Enter now. Okay. Error reported. Failed to add the agent. Admin access లేదా నీకు మెషిన్ లో? Access denied. ఓకే, నీకు కాదు, అక్కడ ఏజెంట్ పూల్ లెవెల్లో నీకు పర్మిషన్స్ లేవు. కార్తిక్ or Sunil, can you make Mahesh as administrator please for the ADO 2? ఓకే షూర్ మనీ చేస్తున్నావు కార్తిక్. మహేష్ ఇది పెద్ద స్క్రీన్ చేసుకొని ఎర్రర్ చూపించు, ఎందుకంటే నీకు ఏడిఓ లెవెల్లో పర్మిషన్స్ లేవు. అక్కడ చెప్తుంది చూడు, మహేష్ కొత్తపల్లి నీడ్స్ మేనేజ్ పర్మిషన్స్ ఫర్ పూల్ ఏడిఓ పూల్ టు పర్ఫార్మ్ ద యాక్షన్. అంటే ఏడిఓ లెవెల్లో నీకు పర్మిషన్స్ లేవు. నీ మెషిన్ లో నువ్వు అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ ఏడిఓ లెవెల్లో నీకు పర్మిషన్స్ లేవు కాబట్టి అలా జరుగుతుంది. ఓకే, అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకోమను. ఒకసారి మళ్ళీ ట్రై చేయి. ఎంటర్ ఏజెంట్ నేమ్ సేమ్, జస్ట్ క్లిక్ ఆన్ అపియరో, click on Appiaro, you'll get. That's it. Enter. Again access session issue. మనీ అది క్యాష్ అయి ఉంటుంది కదా డీటెయిల్స్, అందుకని ఇష్యూ వచ్చింది. అదే ఒకసారి పవర్ ఐ మీన్ ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకో. నేను చేసా, కావాలంటే షేర్ చేయమంటే చేస్తా. కార్తిక్ బెటర్ మీరు షేర్ చేయండి, లేకపోతే వద్దులే. ఇంక మహేష్ అలా చేస్తున్నాడు కదా, ఇంక అయిపోయింది. ఒక 2 minutes అంతే. మహేష్ ఒకసారి ఏడిఓ రిఫ్రెష్ చేయి. స్టేక్ హోల్డర్ యాక్సెస్ అదేంది? ఏం కార్తిక్, ఏం యాక్సెస్ ఇచ్చావు? అడ్మిన్ యాక్సెస్ ఇవ్వమంటే అడ్మినే ఇచ్చానబ్బా. లేదు, స్టేక్ హోల్డర్ కింద మిషన్ చెప్తుంది అక్కడ. ఒకసారి రీఫ్రెష్ అయ్యి అదిగో స్టేక్ హోల్డర్ అంటుంది. రీఫ్రెష్ అయ్యి పోయింది. యా, ఒకసారి మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి పవర్ షెల్ అడ్మిన్ కింద రన్ చేసి మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ అగైన్ రన్ చేయి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్. టైప్ సి అండ్ ట్యాబ్. యా, ఎగ్జిక్యూట్. server URL place. Server URL means ADO URL. Yeah, enter pat. Enter agent pool name, ADO2 pool. Now copy is called name. Okay, that's fine. ADO2 pool and type చేసి, ఎందుకంటే స్పేసెస్ లేవు కాబట్టి. స్పేసెస్ ఉంటే షూట్.
యా మహేష్ అయిపోయిన ఏజెంట్ అయిపోతుంది, అంత అవసరం లేదు. స్కానింగ్ టూల్ క్యాపబిలిటీస్. ఓకే. ఫెయిల్డ్. ఏ కార్తీక్, ఐ థింక్ నువ్వు ప్రమోట్ చేయలేదు అడ్మిన్ కింద, ప్రాజెక్ట్ ఇచ్చాను బా. అడ్మినిస్ట్రేటర్ కింద ప్రమోట్ చేయాలి. ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ కిందనే ఇచ్చా. నాకు మరి అది అయినట్టు సారీ, అనిపిస్తుంది. మరి ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ నాకు కాదు, ఏడీఓ అడ్మినిస్ట్రేటర్ కింద ఆ, ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మనం యాడ్ చేసే పూలు ఏడీఓ లెవెల్లో, ప్రాజెక్ట్ లెవెల్లో కాదు కదా. ఏడిఓ ఏడిఓలోనే చిన్న ఏడీఓ లెవెల్లో ఒకలే ఉంటారు ఓనర్, మల్టిపుల్ ఓనర్స్ ఉండడానికి కుదరదు కదా. సునీల్ ఒక్కడే ఉంటాడు. అందుకనే అనుకుంటా బేసిక్ గా. చేంజ్ ఓనర్ అదే ADO2 కి కార్తిక్ చేసాం ఓనర్, ఇప్పుడు మహేష్ ని ఓనర్ చేయాలి. నువ్వు ఆ, చెయ్యి అయితే టార్గెట్ అవుతుంది. నేను చెప్పే పెడితే వదిలిపోయింది. ఏయ్ నువ్వు లేదు ఓనర్ అయినప్పుడు నేను ఇన్వైట్ ఎలా చేయాలి. చేస్తానయ్యా? కార్తీక్, ఏడీఓ ఏడీఓ ఆర్గనైజేషన్ లెవెల్ ఓనర్షిప్ చేంజ్ చేయాలి, ప్రాజెక్ట్ లెవెల్ ఓనర్షిప్ చేంజ్ చేస్తే రాదు. ఎందుకంటే మనం పూల్ క్రియేట్ చేసేది ప్రాజెక్ట్ లెవెల్లో కాదు, ఏడీఓ లెవెల్లో చేస్తాం. ఒక్క నిమిషం. యాడ్ యూజర్స్ లోకి వెళ్ళి ఆల్ యూజర్స్ మహేష్ ని సెలెక్ట్ చేశాను. 3 ఎలిప్సెస్ ఉంది. మేనేజ్ యూజర్ లెవెల్లో. అదే కదా నువ్వు అనేది? రాంగ్, స్క్రీన్ షేర్ చేయండి. కాదు, నేను చేస్తానులే. ఓవర్వ్యూలోకి వెళ్ళి ఒకసారి గో టు ఓవర్వ్యూ ఇక్కడ ప్లీజ్. కాదు, ఓకే ఇక్కడ లెఫ్ట్ లో ఓవర్ ఉంది కదా జనరల్ లో, అక్కడికి Scroll వెళ్ళి down. చేంజ్ ఇక్కడ ఓకే. చేసేసావు కదా ఆల్రెడీ? చేసేసావులే. ఇప్పుడే చేశా. ఓకే 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 చేసిన. బాబు, యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది స్టెప్స్ వేర్ యూ టు డూ అడ్మిన్. చేసా. మహేష్, నువ్వు పవర్షెల్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి, క్యాచ్ ఇష్యూస్ వస్తాయి. కార్తిక్ నువ్వు చేయలేదు, నేను చేశాను ఇప్పుడు. తెలుసు నువ్వే చేసినావు అబ్బా. I know. రికార్డింగ్ అవుతుంది. ఇట్స్ గెటింగ్ రికార్డెడ్. ఎడిటింగ్ లో చెప్పేసాయి అబ్బా. ఎడిటింగ్ ఏం చేయట్లేదు, డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే లేట్ అవుతుందని చెప్పి, ఎలాగ మన వల్లే కదా అని చెప్పి అందరూ డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. సో ఇందాక ఎర్రర్ అర్థమైందా ఎందుకు అది పర్మిషన్ ఇష్యూ వస్తుందో? బికాస్ మహేష్ వాస్ ద నాట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఏడిఓ, అందుకని. ఇప్పుడు వర్క్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ యాడెడ్ ద ఏజెంట్. ఎంటర్, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ అంతే. ఎంటర్ పర్ఫార్మ్ అండ్ అన్జిప్ ఫర్ టాస్క్స్ ఫర్ ఈ స్టెప్. వై టైప్ చేయి, వై. అంటే ఎస్ అని. సెట్టింగ్స్ సేవ్డ్. ఓకే, ఎంటర్ రన్ యాజ్ సర్వీస్, వై. యా, ఎంటర్ యూజర్ అకౌంట్ టు యూజ్ ద సర్వీసెస్. నీ లోకల్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఏముందో అది ఇది. లోకల్ హోస్ట్ స్లాష్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. లేదంటే నువ్వు నీ కమాండ్ ప్రాంప్ట్ లో చెక్ చేసుకో, హూ యామ్ ఐ అని టైప్ చేసి. కమాండ్ ప్రాంప్ట్ నుంచి కమాండ్ ప్రాంప్ట్ హూ అని టైప్ చేయి. యా, అది కాపీ చేయి, అది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయి. పాస్వర్డ్ ఎంటర్ చేయి మహేష్. నా సిస్టమ్ కి పాస్వర్డ్ ఉండదు, ఓన్లీ పిన్.
పిన్ తీసుకుంటుందా? ఏదైనా సరే ఎంటర్ డెస్క్టాప్ చేయి, అదే లాగిన్ పాస్వర్డ్ ఐ మీన్ నీ డీటెయిల్స్ ఏం ఇచ్చావో పాస్వర్డ్ ఎంటర్ చేయి. నేను ఓన్లీ పిన్తో లాగిన్ అవుతుంది ఇది చూద్దాం. ఓ మై గాడ్, ఒక్క నిమిషం. ఓకే, దట్స్ ఫైన్. లీట్ ఎర్రర్ ఒకటి వచ్చింది. ఓకే, సో చూద్దాం ఎర్రర్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మినిమైజ్ దిస్ స్క్రీన్. Now go to ADO and refresh ADO. Go to pool. Go to pipelines, go to agent pools, go to self-hosted agent pool and click on agents. That's it. నువ్వు ఆ పవర్షెల్ విండో క్లోజ్ చేసి చెప్తాను. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయి స్క్రీన్. ఇప్పుడు ఇక్కడ ఈ కన్సోల్ రిఫ్రెష్ చేయి. ఓకే, దట్స్ ఇట్. యా, ఇప్పుడు ADO 1 లో ఎవరు చేస్తారు? నేను చేస్తాను. నువ్వే చేయాలి, ఆప్షన్ లేదు అక్కడ. నువ్వే అడ్మిన్, నువ్వే చేయాలి. యా, ఐ మీన్ ఏజెంట్ పూల్ క్రియేషన్ అయిపోయింది, ఏజెంట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ADO 1 లో చూద్దాం. స్క్రీన్ షేర్ చేసి ఉంది. నేను ప్రమోట్ చేయాలా? ప్రమోట్ చేసి ఒకసారి రికార్డింగ్ ఆఫ్ చేయి, ఎందుకంటే ఆల్రెడీ ఇది చూపించిన స్టెప్సే కాబట్టి రికార్డింగ్ ఇస్ నాట్ నెసరీ.